నా బర్త్డే స్పెషల్ వచ్చేసి ఏంటంటే నా బర్త్డే ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ డాడీ యానివర్సరీ కూడా ఇవ్వాలా. సో ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి ఒక మంచిగా ఒకటేసారి వచ్చినాయి కాబట్టి కార్ తీసుకుందాం అనుకుంటున్నాను మా డాడీ. వస్తలేడు ఇమ్రాన్, నాకు పోరైనా కాలేడు. పోరైనా కూడా మంచిగా బొకే. ఫస్ట్ గులాబ్ పూలు ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్లాస్టిక్ పూలు. ప్లాస్టిక్ పూలు విన్నావుగా మరోడే మార్లా అన్నొచ్చిండో. చినిపోయిన బట్టలు తీసుకోరా. అది కూడా మొత్తం పొద్దున దమ్దమ్ అయితేనే ఉన్నాడు. నీకు అర్థమైతే జీవితం ఎడిగిపోతుంది, అర్థమైతలే అంట. జగమే మాయా బ్రతుకే మాయా. Say congratulations. Work so hard, forgot how to. సో వెల్కమ్ బ్యాక్ టు హారిక స్పందన ఫ్యామిలీ. సో ఈరోజు అందరికీ మీకు తెలిసిందే స్పందన బర్త్డే, ఇంకా దాంతోపాటు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ యానివర్సరీ కూడా. సో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది. సో అక్కడ పోయినాక చూపిస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో, అంతవరకు వెయిట్ చేస్తుందండి. సో ఫైనల్గా తిరుమలగిరి మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చేసినాం. స్పందన వాళ్ళ కార్ అయితే తీసుకుంటారు, మనం వెళ్ళి చూసాం. వాళ్ళు ఐ మీన్ మనం చెప్పడం కంటే వాళ్ళు చెప్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి మేము ఇంకా రివీల్ చేయలే. సో వాళ్ళ దగ్గర పోయే వాళ్ళని అనుకున్నాము. అక్కడ ఉన్నారు. హ్యాపీ యానివర్సరీ. ఈరోజు వాళ్ళ మమ్మీ వాళ్ళ యానివర్సరీ అని కూడా చెప్పినా కదా. హ్యాపీ బర్త్డే టు యూ. సో చెప్పు, ఈరోజు నీ బర్త్డే స్పెషల్ ఏంది అసలు? నా బర్త్డే స్పెషల్ వచ్చేసి ఏంటంటే నా బర్త్డే ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ డాడీ యానివర్సరీ కూడా ఇవ్వాలా. సో ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి ఒక మంచిగా ఒకటేసారి వచ్చినాయి కాబట్టి కార్ తీసుకుందాం అనుకుంటున్నాను మా డాడీ. సో ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఆల్రెడీ చెప్పు ఇంకా ముందు పాస్ట్లో సేమ్ ఇదే కారు ఇదే షోరూమ్లో తీసుకున్నాం. ఇదే కారు వేరే కలర్, సేమ్ ఇదే కారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది కారు తీసేసినాం. సో లాక్డౌన్లో లాస్ అయిపోవడం అవి కావడం వల్ల తీసేసినాం. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కొంచెం మంచి స్ట్రెంత్ తెచ్చుకొని కంబ్యాక్ ఇచ్చి కార్ తీసుకుందామని ముంగట్టుకు వచ్చినాం. అది కూడా వెళ్తుంటే అప్పుడు బస్సులో వెళ్తుంటే మా మిస్సెస్ ఏడ్చిందన్నమాట. అందుకనే ఇక నాకు చూసి బాధ అనిపించింది. దాని గురించి ఎట్లనైనా వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఇచ్చిన. ఆంటీకి సర్ప్రైజ్, పాపకి ఆంటీకి ఇద్దరికి సర్ప్రైజ్ ఇద్దామని ఇద్దామని. అంటే ఆంటీ ఏదన్నా ఏడిచి సంపాదిస్తుందా, సాధిస్తుందా? సరే అంటే ఇప్పుడు మళ్ళీ ఏడు, నీకు ఇంకేమన్నా కోరిక ఉంటే నెక్స్ట్ ఇంకా సర్ప్రైజ్ ఇస్తాడు. ఇంకేముండే కోరికలు చెప్పు చెప్పు. ఇంకేముంటుంది మా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కారు, ఒక సొంత ఇల్లు, అంతే. అంతకు మించి ఏముంటాయి? ఆయన బిడ్డ లైఫ్ మంచి ఉంటుంది. అయ్యో ఇది అంటే అసలు అనుకోలే ఇవాళ ఇట్లా తీసుకుంటాం ఇట్లా అవుతుందని అనుకోకుండా అంత సడన్ సర్ప్రైజ్ మా డాడీ ప్లాన్ చేసిండే. కొంచెం మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇట్లా తీసుకుంటున్నందుకు. అంటే బర్త్డే కదా, బర్త్డే రోజు ఒక మెమరబుల్ డే ఉండాలి, ఇంకా హ్యాపీ మూమెంట్ వీళ్ళందరికీ. సో లాస్ట్ మూమెంట్లో కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే, తీసుకోకపోవచ్చు అన్న సిచ్యువేషన్ కూడా ఉండే. కానీ ఇక అన్నీ మంచిగా ఫేస్ చేసుకొని లేదు తీసుకుందాం, మనం స్టాండ్ తీసుకుందాం అన్నట్టు అట్లా అని అట్లాస్ట్ ఫైనల్గా అయితే కార్ తీసుకుంటున్నాం. ఇక కాదు చెప్పు, మీ మమ్మీ మీ డాడీ గురించి ఏమన్నా మంచి స్పెషల్ మూమెంట్ వాళ్ళ గుర్తుండేలా. స్పెషల్ మూమెంట్ అంటే పాస్ట్లో మాత్రం ఇట్లా కార్ తీసుకున్నప్పుడు ఫుల్ హ్యాపీగా మంచిగా మస్తు జోష్లో హ్యాపీ ఫీల్ అయింది. అదే హ్యాపీనెస్ మళ్ళీ ఇవాళ చాలా ఇయర్స్ తర్వాతకి ఇవాళ చూసిన. ఇన్ని రోజులు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జర డల్గా అట్లుంటుండే మా ఇంట్లో. కొంచెం ఇప్పుడు అన్నీ మూవ్ అన్నాయి, కొంచెం అన్నీ సెటిల్ చేసుకొని
కొంచెం మంచి స్టేజ్కి వస్తున్నాం. మీరు ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి స్టేజ్కి కూడా పోతాం. మమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మా ఇంట్లో కూడా అట్లనే బ్లెస్ చేయండి. లైక్ కొట్టండి, మళ్ళీ లైక్ కొట్టండి. మా పాపకు మళ్ళీ సపోర్ట్ చేయండి. మీరు అందరూ ఆమె సపోర్ట్ చేస్తే మా ఇద్దరికి ఇప్పుడు ఇద్దరిది హారికకు స్పందనకు సపోర్ట్ చేయాలి. అంటే చేస్తారు కూడా నమ్మకం మాకు చేస్తారు కూడా. ముందు అట్లనే ఎంత ముందుకు అంత ముందుకు మళ్ళీ ఇప్పుడు ఇంకా అది ఇమ్రాన్ వస్తుంది. సస్పెన్స్ ఇద్దామని నేను అప్పటి నుంచి లాగ్ చేసిన చెప్పకుండా సరిగా మమ్మీ ఎట్లయినా చెప్పేసింది కాబట్టి ఇప్పుడు ఈ గుడ్ న్యూస్లో మనము ఇమ్రాన్ అన్న రమ్మని చెప్పి ఇన్వైట్ చేసినాం. అన్న కూడా వస్తుంది కార్డ్ డెలివరీకి. అన్న ఇంకా గంగు కలిసి వస్తుండ్రు. మంచి అనిపిస్తుంది నాకు, ఎందుకు ఫుల్ ఖుష్ ఖుష్ అనిపిస్తుంది. అంత అన్ని ఫుల్ఫిల్డ్ అనిపిస్తున్నాయి. ఇట్లానే ఉండాలి ముందు విడిగా. నాతో ఉండే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఇమ్రాన్కి బుకే బొకే ఇస్తామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. వస్తలేడు ఇమ్రాన్, నాకు పోరైనా కాలేడు. పోరైనా కూడా మంచిగా బొకే గులాబ్ పూలు, ఇంగ్లీష్ ఏమంటారు? ప్లాస్టిక్ పూల్. విన్నావుగా మనోడే మార్లా. రోజ్ పూలు అంటారా వీటిని? సరేగానే ఏం గిఫ్ట్ వచ్చింది నా కోసం? అందుకే సరే మళ్ళీ నీకేస్తే అన్నొచ్చిండు ఏడి ఏప్రిల్ కాదేవరా అన్నొచ్చిండో. మా పొరుగు బాగుంది. ఏ కట్టప్ప గుండు ఇంత దూరం నువ్వు పగాయించుకుంటూ వచ్చినా తీవ్రవాది కాదు మనోడే చూడండి. కెమెరా పెట్టి గంగు కడుపు వెళ్ళేది. అయితే ఇప్పుడు కార్ మాత్రమే మేము కొంటున్నాం. ఈఎంఐ గంగు స్పాన్సర్ చేస్తుంది అనమాట. హలో నేను పబ్బు కాదు చూస్తే చినిపోయిన బట్టలు. ఈ ఐఫోన్ లో ఓడి తీసిరాము ఫస్ట్ వాని ముట్టాల. హలో హలో అరే నేను ఉండాలా చచ్చిపోవాలా? నాకు ఎప్పుడురా ఓవర్ చేస్తుర్రా? ఏడికి ఎవర్రా మీరంతా? నువ్వు చేసినావురా ఫోన్ నాకు పొద్దునొచ్చి. నా నంబర్ ఎవరు ఇచ్చిర్రా? ఖాళీదా? అరే ఇంకోటి 2 నిమిషాలు వస్తున్నా. పెట్టు ఎప్పుడే చేస్తున్నా. ఆ 75 తీసుకురా. నాకు ఇచ్చింది అది. వాళ్ళ స్వీట్లు పెట్టిరు. తీసుకురా. నువ్వు తీసుకున్నావు ఒకటి తీసుకోరా. అది కూడా అలా చేయబెట్ట.
నీది కూడా అయిపోయింది చూడు నీదే మళ్ళీ నువ్వు నాదిగానే అంటే అది ఆడ పోయి ఉన్నది వీళ్ళు ఎవరో ఇచ్చిర్రు అంటూ కాదు ఇప్పుడు ఇస్తే మంచిదే అది లేకపోతే ఏముండే తెలియదు రానా గిఫ్ట్ పెట్టు నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇవాళ మర్చిపోయిన స్పందన బర్త్డే కదా చెవులో చెప్పింది అనమాట స్పందన బర్త్డే అని. స్పందన బర్త్డేకి హ్యాపీ స్పందన బర్త్డే హ్యాపీ యానివర్సరీ హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ ఇంకా హ్యాపీ కార్డే హ్యాపీ బర్త్డే wish you happy happy birthday happy birthday happy happy birthday to you క్యాటరింగ్ బాయ్ ఉంటాడు ఇట్లా అయిపోతుందండి కనబడుతుందా They always say congratulations work so hard forgot how to అవన్నీ ఇప్పుడు అంటే అమ్మేసి అది కూడా ఎందుకు చెప్పాలి ఆంటీ మేము మొన్న యాదగిరిగుట్ట పోయినప్పుడు వేరే రెంట్ కార్లో పోయినామని ఏడ్చింది. అందుకే వాళ్ళ డాడీ 1 month లో టార్గెట్ చేసింది. కూడా ఫ్లైట్ లో వేసుకోపోవాలి ఫ్లైట్ వచ్చేస్తుంది మళ్ళా తీసుకోవాల్సింది వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది మెట్రో కొనేస్తాడు ప్లాస్టిక్ కట్టప్ప ఇది అటనవా అది అటు పెట్టు తలుగుతుందేమో కూర్చోండి నేను నడుపుతా ఫస్ట్ మీరు తీరి నేను మీకు తీరి ఆడ నేను నడుపుతా మీరు అక్కడ దాకా తీయండి మీరు తీయాలి అక్కడ దాకా అంతే అన్న ఆడు సపరేట్ ఛానల్ అన్న సపరేట్ ఛానల్ పని చేసిన గౌతమ్ రెడ్డి రైడరా 46 అంత మళ్ళీ ఇంకా ఆయన పేరు నాకంటే అయిపోయినాడు మన ఏజ్ ఎంత 14 years ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అవుతాడా బబ్బు అనే ఏజ్ 14 years ఆడు 6.2 ఉంది ఇప్పుడు ఆడు చిన్నవాడు ఉంటాయి మేము దొక్కినాట ఇంతనే ఉంది అన్ని కూర్చో హారిక మేడం కూర్చోండి మేడం హారిక లేకపోతే కారే కొనకుండా అన్న హారిక లేకపోతే కారే కొనకుండా ఇలా కారు పడది
అరే అవు అది తెలియదా కారపడది ఇంకేంది కార్ వచ్చేసింది. ఫోన్ కొడితే కార్ వస్తుంది. మా అన్నలేడా నిమ్మకాయలు అన్ని తెచ్చుకోవడానికి పెట్టలే. నిమ్మకాయలు అరే అన్న ఇడ పలిగిందని పలిగింది అడా కింద అరే చేంజ్ చేయండి అన్న చేంజ్ చేయండి అరే అయింది ఏమైంది ఫస్ట్ ఎల్కని దొక్కిరా ఆయన తాళం ఇస్తారు. అరే నిజంగా పోయింది అనుకున్నా తీసినా ఇగో బర్త్డే నాది పందికొక్క గిందుకొక్క అనబియాలనుకో. బండి బయట వరకు అంటది అంకుల్ తీసుకోండి నేను ఇడికెళ్ళి తీస్తా. అంకుల్ తీయండి. రే 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 ఏంట్రా ఇది? అయితే వచ్చిండు కారు కొడేసారు గుండప్ప వీళ్ళు చూడమని చెప్పు కట్ట పొంగరం పెడితే కిరాకి అనిపిస్తుంది. ఈయన నా నంబర్ ఇచ్చి యూట్యూబర్ నంబర్ నాకు వేసిండు మళ్ళీ నాకు దమ్దమ్ చేస్తుంది. నా నంబర్ ఇచ్చేసిన ఓరేసి అడుగు అన్నాను ఫోన్ యూట్యూబర్ ఏం చేస్తున్నా ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా ఆడు చేసిన ఫోన్ ఏమంటున్నా నేను ఫోన్ చేసి యూట్యూబ్ వాడు ఫోన్ చేసిండు అన్న నీకు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఎండలు వచ్చిందా ఫుల్ దమ్ దమ్ చేయను చెయ్యు పొద్దున నీకు అర్థమైతే జీవితం ఎడిపోతుంది అర్థమైతలే అంట. అదే చిలుకలు కూడా అయిపోతుంది అని ఏమైతే చెప్పానా నువ్వు నాతో తెప్పించావు పక్కకు నా గడ్డపోడు చెప్తున్నా కదా. అసలు ఏం తింటున్నావు రా ఏమో కట్టప్ప గుర్తొస్తున్నాయి ఒక కలరా వాడు హైట్ పెరిగినట్టు కట్టపక్క జుట్టు పెరిగితే బాగుండు. నా గొంతుకేమైంది వాయిస్ నేను ఇందాక ఏమో మాట్లాడితే ఎవరో మొగోళ్ళు మాట్లాడుతారు ఏమైందిరా ఎవరిస్తున్నా నంబర్ మీకు అని తిడుతున్నాను. వచ్చింది ఫోన్ లో అంటే అంటే ఆంటీ ఉందే ఎకరం లేదు నువ్వు కొంచెం మొత్తం పోతుంది చుట్టూ చూడంటే నీకే వస్తారు. అరే వేనా నన్ను వేడికి వెళ్ళా రైటు వస్తున్నావు చెప్పే వస్తా. సో మొత్తానికి కార్ అయితే బయటకు వస్తుందా వస్తలేదా? సో ఇమ్రాన్ అగో దాన్ని ఒక అర్ధగంట కూర్చోడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అవునన్నా ఎందుకు మంచి ఉందా మంచి లేదా కలర్ బాగుందా? ఆడోళ్ళకి కాదు ఇప్పుడు మ్యాచింగ్ కావాలంటే మీకు నేనే సెలెక్ట్ చేసిన కలర్ పింక్ కలర్ కార్ పింక్ కలర్ వద్దు నాకు బ్లాక్ కలర్ పింక్ కలర్ కార్ నిజంగా ఆడ అన్ని పింక్ ఉంటుందని చెప్పి సేమ్ షర్ట్ వేసుకుంది.
కాదు ఇవాళ వేసేరి పూజ ఇవాళ వేపించేసారు అంకుల్. నేను పోతా అంకుల్ బాయ్ పోతున్నా బాయ్ బాయ్ ఆకలేదు